తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఏమీ తెలియదు, ఒక చిన్న పల్లెటూరు, చాలా ఇన్నోసెంట్ ఉన్నారు, అంటే ఫుల్ అమాయకులు ఉన్నారు. ఎలా యూట్యూబ్ ఆలోచన వచ్చింది అసలు? చేస్తున్నారు కదా అనిల్ అన్న వాళ్ళు అట్లా ఊరు గురించి విలేజ్ గురించి అన్ని చూపిస్తారు కదా, మేము అట్లానే స్టార్ట్ చేసినాం. మీకు చెప్పారా ఇట్లా పెడదాం అనుకుంటున్నాను వీడియోలు, నువ్వే వంటలు వండాలి చేద్దామని? చదువుకున్న వాళ్ళైతే ఎట్లా మాట్లాడాలి అనేది బాగా తెలుస్తుంది, కానీ నాకు ఏం చదువు లేదు కదా, ఎంతైనా పల్లెటూరు వాళ్ళు. ఓకే, సొంతంగా ఒక ఎకరా కూడా కొనలేదా మరి ఇప్పుడు దాకా? వరి అట్లా ఏముండదు మేడం, అసలు నీళ్ళు ఉండవు మా ఊరికి. నీళ్ళు ఉండవా? మా ఊరికి అసలు అంటే వర్షం పడితేనే అన్నమాట పంటలు. మరి పని లేకపోతే డబ్బులు అంటే ప్రతి నెల గడవాలి కదా. పెళ్లి చూపులు ఎట్లా జరిగాయి మీకు? అంటే మిమ్మల్ని కూర్చోబెడతారా? పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా 18-20 రోజులు మాట్లాడుకోలేదా? పలకరిస్తే మాట్లాడతారా జనం వచ్చి? ఎప్పుడైనా విజయ బాగున్నావా, నేను చూసాను వీడియోస్ అట్లా అంటే? నాకు సిగ్గు ఎక్కువ, ఎవరైనా పలకరిస్తే చాలు తలకాయ కింద దించుకుంటా. ఎంత ఇన్నోసెంట్ ఉన్నారు. కామెంట్లు ఏమైనా వస్తున్నాయి? పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయా, నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి? చదువుతారా మీరు? నేను చదువుతాను మేడం. తెలుగులో వచ్చినాయి చదువుతారా? ఇంగ్లీష్ లో వచ్చినవి వేరే యాప్లో ఎక్కించుకొని దాంట్లో పెట్టి రిప్లై ఇస్తున్నాం. అంటే ఈ మధ్య అందరూ మనం పుట్టిన ఊరు వదిలేసి బయటకు వెళ్ళిపోయి బయట ఉందాం అనుకుంటూ ఉంటారు కదా, మీకు అలా ఎప్పుడు అనిపించలేదా? నాకు ఊరు నిడిచిపెట్టి ఎక్కడ రాబోద్దు కాదు. మా ఊరు నిడిచిపెట్టి ఫస్ట్ సార్ ఇప్పుడే రావడం, హైదరాబాద్ కూడా ఇప్పుడే రావడం. ఫస్ట్ రెవెన్యూ గుర్తుందా యూట్యూబ్ ది? ఎంత వచ్చింది? ఫస్ట్ బాగానే వచ్చినాయి మేడం, మాకంటే ఎక్కువ. బాగా బాధాకరమైన విషయం ఏంటి? మా బాబు చిన్న బాబు, ఆ అబ్బాయికి ఇంకా కాలు రాలేదు మేడం. 5 సంవత్సరాలు అంటే కాల్ రాలేదా? మనం కూర్చోబెట్ట కూర్చుంటాడు అనమాట. మనం ఫుడ్ తినిపిస్తే తింటాడు. చూపించారా? చూపించినాం మేడం. ఏమన్నారు? చాలా మంది అడిగారు మేడం, యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో మీ చిన్న అబ్బాయిని ఎందుకు చూపెట్టినట్టున్నారు. సంతోషం అంటే అందరితో పంచుకోవచ్చు, బాధని అందరితో పంచుకోలేము. మనం బాధపడింది కాక పక్కన వాళ్ళు కానీ బాధ పెట్టకూడదు కదా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నాతో పాటు ఉన్న 2 గెస్టుల గురించి చెప్పాలంటే, బేసికల్లీ చాలా ఇంటర్వ్యూలు చేసినప్పుడు చాలామంది నన్ను రైతు ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళని, రైతుల్లో ఉండే వాళ్ళని, రైతు పని చేసే వాళ్ళని ఇంటర్వ్యూ చేయమని చాలామంది అడిగారు. వీళ్ళిద్దరి భాష, వాళ్ళ యాసతో ఆల్మోస్ట్ ఒక 4 నెలల్లోనే చాలామంది అభిమానాన్ని ఆకట్టుకున్న ఇద్దరు జనం అనమాట వీళ్ళు. వాళ్ళిద్దరు ఎంత స్పెషల్ అంటే, వాళ్ళ ఇన్నోసెన్స్ చూస్తుంటే, అంటే మాట్లాడుతుంటే ఇంటర్వ్యూకి ముందు కూడా చాలా ఇన్నోసెంట్గా, వాళ్ళు ఎప్పుడు పుట్టారో వాళ్ళకి తెలియదు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి తెలియదు అంట. ఇది చాలా మందికి ప్లస్ పాయింట్ కూడా అవ్వచ్చు. మనందరికీ డేట్ ఆఫ్ బర్త్ తెలిసి వయసు అయిపోతుందని భయపడిపోతూ ఉంటాం. సో వాళ్ళతోటి చాలా విషయాలు మాట్లాడుతాం. వాళ్ళు ఎవరో కాదు, విజయలక్ష్మి విలేజ్ బ్లాగ్స్ నుంచి ఇద్దరు ఉన్నారు నాతో పాటు. విలేజ్ నుంచి టౌన్కి వచ్చారు, హైదరాబాద్కి వచ్చారు. మరి విషయాలన్నీ మాట్లాడేద్దాం రండి. హలో అండి, నమస్తే. బాగున్నారా? నన్ను అడగరా? బాగున్నాను నేను. సో నిజంగానే మీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడో తెలీదా మీకు? అస్సలు తెలియదు. అలా ఎలా? అంటే అప్పుడు పెద్దవాళ్ళకి అస్సలు పుట్టిన డేటే బర్త్డేది అస్సలు తెలియదు వాళ్ళకి. కానీ ఇప్పుడు పుట్టే పిల్లలకైతే మనము కరెక్ట్ ఇప్పుడు పుట్టారు, ఈ టైం పుట్టారని మనకి తెలుస్తుంది. కానీ అప్పుడు మా పెద్దవాళ్ళకి అస్సలు తెలియదు. అందుకనే మా పుట్టిన డేట్ కానీ మాకు తెలియదు అనమాట. మా అమ్మ వాళ్ళని అడిగితే కూడా వాళ్ళు ఎప్పుడు పుట్టినరో మాకే తెలియని వాళ్ళే చెప్తారు. అంటే వాళ్ళు చదువుకోలేదు మేడం, అందుకని ఏం రాయలేదు అనమాట డేట్ ఆఫ్ బర్త్. అంతేనా? సరే, ఏ ఊరు మీద, ఎక్కడి నుంచి? మాది కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కందనాతి మేడం. కందనాతి విలేజ్ మేడం. కందనాతి విలేజ్ మీది. పక్కన పల్లెటూరు, ఒక పల్లెటూరు, ఒక చిన్న పల్లెటూరా? చిన్న పల్లెటూరు నుంచి సిటీ వరకు వచ్చేసారు కదా ఈరోజు. అసలు యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలనిపించింది? అంటే మీరు మాట్లాడిన తీరును బట్టి ఏమీ తెలియదు, ఒక చిన్న పల్లెటూరు, చాలా ఇన్నోసెంట్ ఉన్నారు, అంటే ఫుల్ అమాయకులు ఉన్నారు. ఎలా యూట్యూబ్ ఆలోచన వచ్చింది అసలు? యూట్యూబ్ అంటే మన పల్లెటూరులోనే మనము పండగలు, ఫెస్టివల్ కానీ పండగలు కానీ మనము రోజు తినే ఫుడ్ అంటే వంటలు వీడియోలు ఎక్కువ చేస్తుంటాము. అవి మనము చూపిస్తాము అందరికన్నా, ఊరు గురించి మన గురించి అన్నట్లా యూట్యూబ్ స్టార్ట్ చేస్తాం. అసలు యూట్యూబ్ ఎలా తెలుసు అని నేను అడిగింది. యూట్యూబ్ అంటే
వీళ్ళు మైబిల్ వస్తే చేస్తున్నారు కదా మేడం సేవలు అనిల్ అన్న వాళ్ళు. అనిల్ అనే వాళ్ళు యా వాళ్ళు అట్లా ఊరు గురించి విలేజ్ గురించి అన్ని చూపిస్తారు కదా, మేము అట్లానే స్టార్ట్ చేసినాం. కాకపోతే మాకు అట్లా వాళ్ళంత సపోర్ట్ మాకు లేదు. ఓకే లేదు ఒకరోజు మా విజయ్ అనుకోకుండా కొన్ని మేము ఎక్కువ మా సైడ్ బచ్చాలు వేసుకుంటాం మేడం, బొబ్బట్లు అంటారు కదా. అవును అవి కొన్ని వీడియోలో పెట్టినాము, అవి కొంచెం వైరల్ అయినాయి మేడం. ఇంకా అప్పటి నుంచి ఇంకా మేమే మా విజయ్తోనే కంటిన్యూ చేస్తున్నాం మేడం. ఫుడ్ బ్లాగ్స్ చేద్దామని కంటిన్యూ చేస్తాం. మీకు తెలుసా అంటే యూట్యూబ్ గురించి, అసలు యూట్యూబ్ లో డబ్బులు వస్తాయి ఇలా ఉంటది అని? అంటే ఎవరేం చెప్పలేదు మేడం. ఒక ఆయన మా ఫ్రెండ్ ఉన్నాడు ఎంగెనూరులో, ఫోటోగ్రాఫర్ ఆయన. ఓకే ఆయన చెప్పినాడు మేడం ఇట్లా మీరు అంటే మొత్తం అంతా మొన్నే ఒక 2 నెలల కిందట అమౌంట్ ఒక 2 సార్లు కూడా వచ్చిన అమౌంట్, అప్పుడు మీకు ఇట్లా అమౌంట్ వస్తాయి అంటే అప్పుడు ఆ మంచి దారి నుంచి మనకి యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసినాం మేడం, ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ. ఓకే మీకు చెప్పారా ఇట్లా పెడదాం అనుకుంటున్నాను వీడియోలు, నువ్వే వంటలు వండాలి చేద్దామని? మా ఆయన చెప్పింది అక్క నాకైతే అసలు వంటలు చేయడం కానీ లేదా ఎట్లా మాట్లాడాలనేది కానీ తెలియదు నాకు. మా ఆయన ఏం లేదు, మనం పెద్దగా ఇప్పుడు టౌన్లో బాగా నీట్గా అంత బాగా మాట్లాడతారు కదా, అట్లా మాట్లాడే అవసరమే లేదు. మన భాష మాట్లాడితే చాలా అని దానికి మన భాషతోటే వంటలు చేస్తాను. అలాగే చిన్న చిన్న మా ఆయన ఎట్లా చెప్తే నేను అట్లా మాట్లాడతాను. నాకు కూడా పెద్దగా అయితే మాట్లాడడానికి రాదు, కానీ మా ఆయన సపోర్ట్ వల్ల నాను వీటి వరకు అయితే వచ్చింది. మాట్లాడడానికి రాకపోవడం ఏంటి? అంతేనా రాదక్క నాకు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు అయితే ఎట్లా మాట్లాడాలి అనేది బాగా తెలుస్తుంది, కానీ నాకు ఏం చదువు లేదు కదా. ఎంతైనా పల్లెటూరు వాళ్ళు మా అమ్మ వాళ్ళు నన్ను అయితే అస్సలు చదివి లేదు, అందుకని నాకేం తెలియదు అనమాట. అస్సలు చదువుకోలేదా? అస్సలు చదువుకోలేదు, నా పేరు నాకే కూడా రాదు. మా తమ్ముడు మా చెల్లెలు అయితే చదువుకున్నారే, ఓకే నేను చదువుకోలేదు. మీరు పెద్ద ఇంట్లో? నేనే పెద్ద, నా తర్వాత మా చెల్లెలు, మా చెల్లెల తర్వాత మా తమ్ముడు. ఓకే అసలు స్కూల్కే పంపించలేదు మిమ్మల్ని? స్కూల్కి వెళ్ళాను మేడం. మీరు? నేను 5 వరకు చదివినాను మేడం. 5 వరకు చదువుకున్నారా? 5 వరకు. మరి ఎందుకు ఆపేసారు తర్వాత? ఇంకప్పుడు ఇంకా చదివలేదు మా అమ్మ నాన్నలు. ఏం చేసేవాళ్ళు అమ్మ నాన్న వాళ్ళు? పొలం పనులు చేస్తారు మేడం. ఓకే మీ అమ్మ నాన్న? మా అమ్మ నాన్న కూడా అంతే, పొలం పనులు చేస్తారు. పొలం ఉంది మీ ఇద్దరికి? అంటే మాకు సొంత పొలం లేదు. సొంత పొలం లేదు? లేదు లేదు లేదు. ఓకే వీళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఒక అంతే 1/2 ఎకరా పొలం ఉంది మీకు? అవి కూడా వర్షాలు వస్తేనే పండుతాయి మేడం, లేకుంటే ఇంకా అసలు పండవు అవి. ఓకే వర్షం మీద ఆధారపడి ఉంటారు. ఓకే మీరు కూడా మరి పొలంలో పని చేస్తూ ఉంటారు కదా, వీడియోస్లో అప్పుడప్పుడు చూస్తాం. ఓకే కూలి పనికి మేము ఒక 3 ఎకరాలు అట్లా మేము ఒక గుడి దగ్గర పని చేస్తాం మేడం. ఆ గుడి దగ్గర భూమి ఇచ్చినారు, ఆ భూమి చేస్తాం. కౌలుకి ఇచ్చింటారు? కౌలుకి అట్లా. ఓకే గుడిలో కూడా పని చేస్తారా? గుడి దగ్గర పని చేస్తాం మేడం మేము. 15 రోజులకి ఒకసారి గుడి మాకి పెద్ద పండగ దసరా పండగ 4 ఊర్లకి 4 విలేజ్లకి అక్కడ పని చేస్తాము. అక్కడ భూమి ఇచ్చినారు, ఇంకా ఆడ పని చేసుకుంటే భూమి చేసుకుంటాం మేడం. ఓకే 3 ఎకరాల భూమి ఉంది ఉంది మేడం. ఆ భూమి కౌలు చేస్తారు? సొంతమైతే ఏం కాదు, మనం ఎన్ని రోజులు చేసుకుంటే అన్ని రోజులు మనకి. ఓకే సొంతంగా 1 ఎకరా కూడా కొనలేదా మరి ఇప్పటిదాకా? లేదు మేడం, కొనలేదు. ఎందుకని ఆలోచన రాలేదా? ఆలోచన పెద్దగా మాకి అక్కడ పనులు ఏముండవు కదా మేడం, పోతే ఇంకా కూలి లేకుంటే లేదు, కూలి పనికి లేకుంటే లేదు, పొలం పని. ఓకే అంటే సపరేట్ గా పొలం పండదంటారా? వరేసుకుంటే అట్లా? వరి అట్లా ఏముండవు మేడం, అసలు నీళ్ళు ఉండవు మా ఊరికి. వరేసుకుంటే నీళ్ళు ఉండవా మా ఊరికి అసలు? అంటే వర్షం పడితేనే అన్నమాట పంటలు. ఓకే చెప్పండి. కాలువ ఉండాలా, లేదంటే బోర్ ఉండాలా. ఇట్లా వానల కాలం అయితే పత్తి, గుడ్లు, ఆందాలు ఇట్లా వేసుకుంటాం. వానల కాలం మాత్రమే పండుతుంది, తర్వాత ఎండాకాలం స్టార్ట్ అయితే ఏముండదు, ఇంకా అంత పనులు అయిపోతుంది. ఓకే మరి ఎండాకాలం వస్తే ఏం చేస్తారు అప్పుడు? ఎండాకాలం ఏం పని ఉండదు మేడం, ఏమైనా పని ఉంటే పని పోతాం, లేకుంటే ఇంటి దగ్గర. మరి పని లేకపోతే డబ్బులు, ఫుడ్ అంటే ప్రతి నెల గడవాలి కదా, గడవాలంటే ఏదో ఒకటి కావాలి కదా. అట్లే పని కూలి పనికి అట్లా పోతాం మేడం. ఎప్పుడో రోజు అయితే ఉండదు, కూలి పని అయితే రోజు ఉండదు. ఓకే ఎప్పుడన్నా గవర్నమెంట్ ఏదో కరువు పని? అవును మేడం, కరువు పని ఉంటుంది కదా. ఉంటుంది అక్కడ పని. మా అమ్మ నాన్న పోతారు. ఓకే మీరు వెళ్ళరు? అంటే ఈమె ఇంటి దగ్గరే ఉంటాం. మా బాబు చిన్న బాబు, మేము మేనర్గా చేసుకునేది పెళ్ళి. ఓకే ఆ అబ్బాయికి ఇంకా కాలు రాలేదు మేడం, 5 సంవత్సరాలు ఉంటుంది. కాలు రాలేదా? అంటే అన్ని బాగానే ఉన్నాయి, నడవడం లేదు పిల్లడు, కూర్చోవడం లేదు, నడవడం లేదు. చూపించారా? చూపించినాం మేడం. ఏమన్నారు? అంటే ఆ పిల్లోనికి మేము ఈ అమ్మాయి మాకు మేనమ్మ బిడ్డ, ఇట్లా మేనర్కం చేసుకునే దానికి ఆ పిల్లోనికి పుట్టినప్పుడు కొంచెం వాయి తీరు వచ్చి పిల్లడు మన మనుషుల్ని తక్కువ గుర్తుపట్టేది. ఓకే నన్ను కొంచెము వాళ్ళ అమ్మని ఎక్కువ గుర్తుపడతారు. ఆ పిల్లడు గుర్తుపట్టలేడా? తక్కువ పట్టడు. అంటే ఎవరు ఎక్కువగా ఎత్తుకుంటే వాళ్ళని బాగా గుర్తుపడతాడు. నా వద్ద ఎక్కువ ఉంటాడు కాబట్టి నన్ను మాత్రమే గుర్తుపడతాడు.
వాళ్ళ తాత ఎక్కువ ఎత్తుకొని ఊర్లో తిరుగుతాడు, వాళ్ళ తాతని బాగా గుర్తుపడతాడు. అదే ఎవరు ఎక్కువ ఎత్తుకుంటే వాళ్ళని బాగా గుర్తుపడతాడు. ఓకే. ఎన్ని సంవత్సరాలు బాబుకి? 5 సంవత్సరాలు ఉంటాయి మేడం. స్కూల్కి పంపించట్లేదా మరి? లేదు మేడం, అసలు మన కూర్చుంటాడు అనమాట. మన ఫుడ్ తినిపిస్తే తింటాడు. ఓ, అట్లా. దానికి ఏం మందు అట్లా ఏం లేదా? అట్లా ఏం లేదంటే మేడం, ఆ పిల్లోనికి ఇంకా అట్లే నెలకోసారి కర్నూలు పోతున్నాం మేడం హాస్పిటల్కి. అక్కడ వాళ్ళు ఎక్సర్సైజ్లో అది చూపిస్తున్నారు, ఇట్లా చేయండి. ఇంతకుముందు కూర్చుంటలేదు, ఇప్పుడు కూర్చుంటాను మేడం. వాళ్ళు చెప్పినట్లు ఎక్సర్సైజ్ చేపిస్తున్నాము, అట్లా కొంచెం కూర్చునేది అట్లా. ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి తీసుకెళ్తున్నారు? అవును మేడం. ఓకే. మనకు చేయి పట్టుకుంటే నడుస్తాడు మేడం, సొంతంగా అయితే ఏం చేయలేడు, నడవలేడు. మరి మిగతా పనులు తను వాష్రూమ్కి వెళ్ళడం కానీ అన్నీ విజయ్ చేస్తాడు. అన్నీ మీరే చూసుకుంటారా? ఓ, మీ పెళ్ళప్పటికి మీ వయసు ఎంత ఉండొచ్చు? మా పెళ్ళప్పటికి మా సైడు తక్కువ వయసులోనే పెళ్లి చేస్తారు మేడం. మా సైడు మా పెళ్ళప్పటికి నాకు ఒక 19-20 ఉండొచ్చు. మా విజయ్కి ఒక 16-17 అట్లా ఉండొచ్చు. అంతేనా? ఓకే. మేనరికం అని తెలిసే చేసుకున్నారా? మేనరికం అంటే నాకు తెలియదు మేడం అప్పుడు, అంటే ఇట్లా పిల్లలు ఇట్లుంటారే మాకు తెలియదు. కాకపోతే ఇప్పటికైతే మా చిన్నాన్న కొడుకులకి వాళ్ళకి అందరికి చెప్తుంటారు మేడం, ఓకే, దగ్గర ఇట్లా చేసుకోవద్దండి అని చెప్తుంటాం. ఇప్పుడు చెప్తున్నారు? ఇప్పుడు చెప్తున్నాం మేడం. అప్పుడు మీకు తెలుసా? మీకైనా తెలుసా? పోనీ అంటే తెలియదు మేడం. మేనమామ బావ అవుతాడు అట్లా అంటే బాగా అవుతాడని తెలుసు, అంతే తప్ప చేసుకుంటే పిల్లలు ఇలా పుడతారు అని తెలియదు మేడం, అసలు తెలియదు మాకు. తెలుసుంటే ఇంకా దూరం చేసుకుంటుండే, తెలు కాబట్టి. ఇంకోటి, ఈ అమ్మాయికి అసలు పెళ్ళి అంటే ఇష్టం లేదు. అవునా? పెళ్లి ఒక 5-6 సంబంధాలు వచ్చినా కూడా అసలు పెళ్ళి వాళ్ళంటుండే. ఆహా, మీకు వేరే సంబంధాలు చూసేవాళ్ళ బయట? అంటే ఫస్ట్ ఒక సంబంధం వచ్చిండే, అది వచ్చిన తర్వాత వీళ్ళు దగ్గర వాళ్ళు కదా, వీళ్ళు చేసుకుంటామని అడిగిన తర్వాత వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇట్లా మా దగ్గర వాళ్ళకి ఇచ్చుకుంటామని, అంటే మా అమ్మ వాళ్ళు దగ్గర వాళ్ళకి ఇచ్చుకుంటామని చెప్పిన దానికి వాళ్ళు వచ్చి చూసిపోయిన తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళకి ఫిక్స్ అయ్యింది. ఓకే. అప్పుడు మీరు చూసారా అసలు పెళ్లి చూపులు ఎట్లా జరిగాయి మీకు? అంటే మిమ్మల్ని కూర్చోబెడతారా? మా సైడు పెళ్లి చూపులు చాలా విచిత్రంగా జరుగుతాయి మేడం. అవునా? ఫస్ట్ మేము ఒక 10 మంది పోతాం. పోయిన తర్వాత ఫస్ట్ అమ్మాయి వాళ్ళ ఇంటికి పోతాం. అమ్మాయి వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత ఇంకా ఫస్ట్ మనకి నీళ్ళు ఇచ్చి టీ ఇస్తారు మేడం. ఇంకా టీ తాగి ఇంకొచ్చేది, ఇంకా అన్నం తినేది లేదు. ఓకే. తినకుండా ఉట్టి టీ నీళ్ళలాగే వచ్చేస్తారు. అప్పుడు అమ్మాయిని చూస్తారా? సరే చూడలేదు మేడం, అప్పుడు చిన్నప్పుడు చూసింటే మా అమ్మ వాళ్ళు ఏమడుతుంది, టీ తాగిన తర్వాత అమ్మాయిని చూస్తారని అడుగుతుంది. అదే టీ తాగేటప్పుడు ఒక్కొక్కసారి నాకు కొంచెం సిగ్గు ఎక్కువ, ఆ అమ్మాయికి నాకు కొంచెం సిగ్గు ఎక్కువ. టీ తాగే గ్లాసు టీ సగం తాగేదాకా ఇంక వచ్చి అదే పోయింది మేడం, అసలు కూర్చోలేదు. ఇంకా కొంతమంది ఎదురు కూర్చొని పెడతారు కదా, అసలు ఈ అమ్మాయి కూర్చోలేదు. పక్కన మాట్లాడిపిస్తారు కూడా కదా? లేదు మేడం. మేము ఇంకోటి పెళ్లి ఫిక్స్ అయ్యి నెలకు పెళ్లి అయింది. పెళ్లి అయిపోయిన తర్వాత కూడా 18-20 రోజులు మాట్లాడుకోలేదు. అవునా? ఎందుకంటే అమ్మాయికి పెళ్లి అంటే ఇష్టం లేదు. ఓకే. మీకు ఇష్టం లేకుండానే చేసేసారా పెళ్లి? అంటే ఎన్ని రోజులు పెట్టుకుంటారు అమ్మ వాళ్ళు పెళ్లి వాళ్ళమంటే, ఎన్నాళ్ళు ఉంటాం మా ఇంట్లోనే, ఒకరింటికి ఇచ్చేంత వరకు తప్పదు కదా అంటారు వాళ్ళు. అందుకని ఇక ఫస్ట్ లో నాకు ఊర్లోనే చేసుకోవాలి, అమ్మ నాన్న వాళ్ళని చూసుకుంటుంటాం కదా అని ఆ ఫీలింగ్ ఉండే. కానీ అమ్మ వాళ్ళు ఉండి కాస్త ఊర్లో కంటే వేరే ఊరే మేలు అని అంటుండ్రు వాళ్ళు. ఓకే. కానీ మీ ఆలోచన చూసారా? నిజం అది. ఆడపిల్లలందరికీ అది ఎప్పటికీ ఉంటది, అమ్మ నాన్న దగ్గరే ఉండాలి, అమ్మ నాన్నని చూసుకోవాలి, అసలు పెళ్లి చేసుకోకుండా వీళ్ళతోనే ఉండాలి, ఇలా ఉంటది కదా. అట్లుంటది అక్క. అందుకని నాకు అమ్మ నాన్న వాళ్ళని ఎప్పుడైనా కానీ చూస్తాం కదా ఊర్లో అయితే అని ఆ ఫీలింగ్ ఉండే. ఓకే. కానీ ఊర్లో వద్దు, వేరే ఊరు అయితే బాగుంటది కదా వచ్చేకపోయే, కానీ వాళ్ళు వేరే ఊరికి ఇచ్చారు. మీ ఊరు వేరే, మీకు వేరే? దూరమా? ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది మేడం. ఓకే. మా అమ్మ వాళ్ళు పుట్టినలే ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది. ఓకే. మా అత్తది నాది ఒకటే పుట్టినలే. అదేలే, మీ అమ్మ వాళ్ళ పుట్టినిల్లు అంటే మీ అత్త వాళ్ళ పుట్టినిల్లు సేమ్ ఊరు, కాకపోతే ఇద్దరు వీళ్ళ ఊరికి వెళ్ళిపోయారు. ఇంకోటి, మా విజయ్ వీడియోలు చేస్తాగా మేడం, అంటే ఇంటి దగ్గర ఎక్కువ ఉంటుంది. మా ఊరు చివరున్నాం మా ఇల్లు. ఎందుకట్లా? అంటే అప్పుడు మాకి గవర్నమెంట్ ఇల్లు శాంక్షన్ చేసి ఉంటే అక్కడ కట్టుకున్నాం మేడం. ఓకే. అసలు ఊర్లో ఒక 50% విజయ్ని ఇదే ఊరు అని తెలియదు. వీడియోలు చూస్తుంటారు, కాకపోతే విజయ్ ఇదే ఊరు అని తెలియదు. సీరియస్లీ? మీరు అదే ఊర్లో ఉంటున్నారు కానీ మీరు ఆ ఊరైన ఊర్లో వాళ్ళకి తెలియదు? తెలియదు. మా విజయ్ అని తెలియదు అసలుకి. అంటే ఎక్కువ విజయ్ వీడియో నేను తక్కువ, విజయ్ ఎక్కువ ఉంటుంది కదా, అసలు తెలియదు. చూస్తుంటారు కానీ మేము ఊర్లోనే ఇక్కడ రోడ్డు మీద పోయేటప్పుడు ఇంకా విజయ్ని చూస్తుంటారు, అమ్మాయి ఆ ఊరు అని చూస్తుంటారు. కొంతమంది ఎవరు అని చెప్తే మన ఊరే అంటే మన ఊరేనే అనుకుంటారు. ఇప్పుడు చెప్పండి, కెమెరా చూసి చెప్పండి, మీది ఏ ఊరో చెప్పండి, మీ ఊరు వాళ్ళందరూ గుర్తుపడతారు ఈసారి.
మాది కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కందనాతి విలేజ్ మేడం. కమ్మనాతి విలేజ్, కందనాతి విలేజ్. కందనాతి విలేజ్ లో విజయ గారు ఎక్కడ కనిపించినా ఈసారి విజయ గారిది కూడా కందనాతి విలేజే. మీ ఊరు అమ్మాయే. గుర్తించండి, మాట్లాడండి, పలకరిస్తే మాట్లాడతారా జనం వచ్చి ఎప్పుడైనా విజయ బాగున్నావా, నేను చూస్తాను వీడియోస్ అట్లా అంటే? ఇంటి దగ్గర కాక ఇంటి దగ్గరికి అయితే ఎవరు రారు. ఏమైనా పని మీద యమునూరుకి వెళ్తాం కదా, ఆడైతే మాట్లాడతారు. ఎక్కువ లేడీస్ మాట్లాడిస్తారు, ఆడవాళ్ళు మాట్లాడిస్తారు. ఓకే. నాకు సిగ్గు ఎక్కువ. ఎవరైనా పలకరిస్తే చాలు తలకాయ కింద దించుకుంటా. అందుకనే మాస్క్ పెట్టుకుంటున్నాను. మాస్క్ పెట్టుకుంటారా? ఓకే. నిన్న వచ్చేటప్పుడు ఆ మాస్క్ పెట్టుకున్నా ఒక 6-7 మంది మాట్లాడినారు బస్సులో. మాస్క్ పెట్టుకున్నా పలకరించారు. కర్నూలులో ఎక్కడ మాట్లాడిస్తారు మేడం. నెలకు ఒకసారి పోతాం కర్నూలుకి, మాట్లాడిస్తారు. ఓకే. సో ఈ పెళ్ళప్పుడు ఇల్లు వదిలేసి రావడానికి అసలు ఆ ఫీలింగ్ ఎలా ఉండేది మీకు? మరి చిన్న పిల్లప్పుడు అంటే పెళ్ళప్పుడు అక్కడి నుంచి ఇక్కడ వచ్చిన అప్పుడు ఇంకా ప్రతి ఒక్క ఆడపిల్ల మీ పల్లెటూరు వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఏడుస్తారు అక్క. ఓన్లీ పల్లెటూరు వాళ్ళేనా? అందరూ ఏడుస్తారండి. ఆడపిల్లలు అంటే ఏడుస్తారు వెళ్ళాలంటే. నాకు తెలిసినంత వరకు మా పల్లెటూరు నేను చూస్తాను కదా, ఇంకా పుట్టినింటి ఏడిస్తే రావాలంటే చాలా కష్టంగా ఏడుచుకుంటూ వస్తాం. మాతో పాటు మా అమ్మ నాన్న కూడా ఏడుస్తారు. ఇన్ని రోజులు పెంచి పెద్ద చేస్తే ఒకరింటికి ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఎంత బాధ ఉంటుందో అమ్మాయికి కూడా అంతే బాధ ఉంటది. వాళ్ళే కదా పంపించేది మళ్ళీ. ఇంకా మా అమ్మ కొద్ది మా నాన్న ఎక్కువ, నా మీద మా నాన్న ఎక్కువ ప్రేమ ఉండదు. నాతో పాటు మా నాన్న అయితే ఫుల్ ఏడిచాడు. ఇంకా పెద్ద కూతురు మేడం వల్ల. అదే మీ వెనకిద్దరు ఉన్నారు కదా అప్పటికి. పెద్ద కూతురు ఇంకోటి మా మామ వాళ్ళు వీళ్ళు మాకి కొంచెం దగ్గటోళ్ళే అయినా, అంటే వేరే వాళ్ళు మేడం. ఓకే. సంబంధాలు నేను కూడా ఒక 7-8 తాండ్లు నేను చూసినాను. కాకపోతే ఎవరు అమ్మాయిని ఇవ్వలేదు నాకు. ఎందుకు అంటే మీకు ఏం లేదు కదా అని ఇవ్వలేదు. మా విజయ్కి వీళ్ళ మేనత్ కొడుకులే సొంతం, మాకంటే ఎక్కువ పొలం బోర్లు అన్ని ఉన్నా వాళ్ళు ఇవ్వలేదు అక్కడ. ఎందుకంటే వీళ్ళు మేము బాగుంటాము అంటే మా తమ్ముడు మేమిద్దరు బాగుంటాం మేడం. మా ఊర్లోన మా ఇద్దరం అంటే ఎవరన్నా గొడవ పన్నా ఎవరన్నా ఏమన్నా ఉన్నా మా పేర్లో చెప్తుంటారు. మేము ఇప్పటికీ మా తమ్ముడు నేను ఒకటే ప్లేట్లో తింటాం అన్నం. అవునా? అవును మేడం. ఒకటే ప్లేట్లో తింటాం మేడం. ఒకరు బట్టలు ఒకరు వేసుకుంటాము. నీది నాది అనేది ఏముండదు. ఆయనకి పెళ్ళి పాప పుట్టింది. పాప పుట్టినా కూడా ఇప్పటికైనా కూడా సేమ్ మేడం. అబ్బో, అప్పుడు తోడుకోడలకు ఉంటది కదా పోరు అసలు. వీళ్ళగా బాగున్నారు మేడం. అంతేనా? వీళ్ళగానే ఎప్పుడు మాకి ఇప్పుడే మా పెళ్ళి 9 సంవత్సరాలు అవుతుంది కదా, మా మధ్యకి పెళ్ళి కూడా 5 సంవత్సరాలు అయితే అవుతుంది. ఇంతవరకు అసలు మాకు గొడవ పడలేదు. ఇంకా నీది నాదని కూడా అనుకోలేదు. ఒకటే మా అక్క చెల్లెని ఎట్టుంటామో మా తోటికోడలు నేను కూడా అట్టే ఉంటాం. మీ తమ్ముడు ఏం చేస్తారు? పొలం పని చేస్తాను. అందరూ పొలం పని కూలి పని చేస్తారు. మా అక్క ఉంది. మా అక్క కూడా వాళ్ళకి అంటే బోర్లు పొలం ఉంది వాళ్ళకి. మా చెల్లి ఉంది జ్యోతి అని, వాళ్ళకి కూడా పొలము బోర్ ఉంది. ఓకే. నలుగురు మీరు మొత్తం? నలుగురు. నేను మా అక్క తర్వాత నేను, తమ్ముడు, చెల్లి. ఓకే. మీరు, మీ తమ్ముడు, చెల్లి, అంతేనా? అందరికి పెళ్ళినా మేడం? అందరికి అయిపోయినాయి. ఇంకా వీళ్ళు వాళ్ళకి అయిపోయినాయి, మా వాళ్ళకి అయిపోయినాయి, మీ వాళ్ళకి అయిపోయినాయి. కానీ ఉమ్మడి కుటుంబం అంటే ఈ రోజుల్లో భర్త భార్య పిల్లలు ఉంటేనే చాలు. అత్త వాళ్ళు వద్దు, అమ్మ వాళ్ళు వద్దు, తోడికోడలు అసలే వద్దు, అన్న తమ్ముళ్ళు అసలే వద్దు అనుకుంటారు. మీకు ఎలా కుదురుతుంది అలా గొడవలు లేకుండా? మేము ఇప్పటికీ మా అక్క పెళ్ళి కానీ మా అక్క వాళ్ళని కూడా బాగా చూసుకుంటారు మేడం. మా బావగా వాళ్ళు కానీ ఆడపడుచులు వీళ్ళు పండగకి వస్తే మా విజయ్ వీళ్ళు ఈ సంవత్సరం కూడా మా విజయ్ మా అక్కకి మా చెల్లికి మా కళ్ళు ఎక్కువ ఒడిబియ్యం పోస్తుంటారు. ఈ సంవత్సరంలోనే 9 సార్లు ఒడిబియ్యం పోసినారు మేడం. 9 సార్లు ఒడిబియ్యం అంటే ఊరికూరికి పోసేస్తారా? అంటే చిన్న చిన్న పండగలప్పుడు తెలుసులేండి, ఊరికే పనిగా అంటున్నా. అట్లా 9 సార్లు పోసినారు మేడం. వాళ్ళతో కూడా బాగుంటారు మేడం వీళ్ళు. అవును, వీడియోస్ చూస్తాను నేను. కలకల్లాడిపోద్దు వాళ్ళు వస్తే ఇల్లు. వాళ్ళు వస్తే అమ్మకి చాలా సంతోషంగా ఉంటది. మేమందరం ఒకతానే కూసుకుంటాం. మా అత్త కానీ, నేను కానీ, మా తోటికోడలు కానీ, మా ఆడపడిచి వాళ్ళు కానీ. వాళ్ళు వస్తే అసలు మాకు ఎప్పుడు పొద్దు పోతుంది అని కూడా తెలియదు. మాకు ఎప్పుడో టైం అవుతుంటది. వాళ్ళు వద్దు కూసుకునేదంటే మేము ఇంకా చేసే పనిగా విడిచిపెట్టొచ్చి వద్దు కూసుకుంటాం. ఆడపడిచి వేధింపులు లేవు మీకు? వాళ్ళు కూడా లేదు. వాళ్ళు వచ్చినా కూడా మా అక్క కానీ వాళ్ళందరూ బాగా చూసుకుంటారు మేడం. వీళ్ళు కానీ వాళ్ళు కానీ. మాకి ఎప్పుడైతే వాళ్ళు వస్తారని ఎదురు చూస్తుంటాం. ఏదైనా పండుగ వస్తే ఎప్పుడు వస్తారు వాళ్ళు అని ఎదురు చూస్తుంటాం. రేపు సంక్రాంతి పండుగ కూడా వారం ముందే రమ్మని చెప్పింటిమి. కానీ వాళ్ళు కొంచెం పని ఉండదు, భోగి రేపు అనంగా వస్తామని చెప్పారే. అందుకని వాళ్ళ కోసమనే పిండి వంటలు మొన్నటి నుంచి స్టార్ట్ చేసేసారా? వంటలు చేయడం మీ స్పెషాలిటీ కదా, బాగా చేస్తారు వంటలు అంటుంటారు అందరు. ఎవరు నేర్పించారు ఈ వంటలన్నీ?
అంటే మేము చేసుకుని తినేటివే మేడం. ఎక్కువ దాంట్లో మేము చేసే దాంట్లోనే ఒక 50% మేము రోజు తింటాం. మీకు వచ్చా వంటలండి? మీరు చేస్తారా? నాకు వచ్చి మేడం, ఇంతకు ఫాస్ట్ ఫుడ్ పెట్టింది ఫస్ట్లో. ఓ, ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ పెట్టారా? పెట్టినా మేడం. మరి ఎందుకు తీసేసారు తర్వాత? ఇంకా పల్లెటూరులో మేడం పెద్ద గేమింగ్ జరగదని తీసేసినాము. ఫస్ట్లో నాకు వంటలు కొంచెం బాగా వస్తాయి, నేను చెప్తే మా విజయ్ చేస్తుంది. మీరు చెప్తే చేస్తారు? అవునా? చేస్తుంది. నిజమా? నిజమక్క. మీరు పుట్టింట్లో వంటలు నేర్చుకోలేదు? లేదక్క. మా పెళ్ళప్పుడు మా విజయ్కి రొట్టెలు తప్ప ఏం రావు మేడం. పెళ్ళి అయిన తర్వాత కూడా ఒక నెల 2 నెలలు నేనే నేర్పించిన కొన్ని. అవునా? మా కల్లా రొట్టెలు ఫేమస్. అమ్మాయిని ఫస్ట్ అబ్బాయి జిన్నికి పోతే ఫస్ట్ అడిగేది వీళ్ళు ఏమడుగుతారంటే అమ్మాయికి రొట్టెలు వస్తాయో రావని అడుగుతారు మేడం. రొట్టెలు వస్తాయి రావనా? రొట్టెలు వస్తాయి. వంట వస్తుందా రాదా కాదు? మెయిన్ రొట్టెలు. ఉగ్గాని కదా మీకు స్పెషల్ రొట్టెలా? అంటే సాయంత్రం పూట రోజు రొట్టెలు తింటాం. పొద్దున ఏమైనా పండుగలప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు వగ్గాని బజ్జి ఇంకా ఫేమస్ మేడం. నార్మల్ గా ఉంటే పండగ ఏం లేకపోతే పొద్దున ఏం తింటారు? పొద్దున పప్పన్నం చేస్తారు మేడం. పప్పన్నం పొద్దున? పప్పన్నం లేక చట్నీ. సాయంత్రం సద్దరెట్లే కాయగూర ఏదైనా కానీ. ఓకే. మధ్యాహ్నం పప్పన్నమే మేడం. ఇంకా మళ్ళీ పప్పన్నమే. అంటే పొద్దున పప్పన్నం చేసింటారు మేడం, దాంట్లోకి ఏదో పచ్చడి చేస్తారు. మిరపకాయల పచ్చడి, మేము ఇది చింతొక్క అంటాం మేడం. చింతొక్క అంటే ఇది మన చింతకాయల పచ్చడి చింతొక్క అంటాం. ఆ పచ్చడి, ఎల్లిపాయ కారము, పల్లీల కారము ఇవి ఉంటాయి మేడం రోజు. ఇవన్నీ కొనుక్కునే పని లేదు కదా మీకు, చింతకాయలు అంటే తోటలో దొరుకుతాయి మేడం. ఇంకోటి ఈ సద్దరెట్లు, జొన్నలు ఇవి మా పొలాల్లోనే పడతాయి మేడం. కందులు ఇవన్నీ అసలు కొనుక్కోము మేము. బియ్యం కూడా అంటే బియ్యం ఒకటి తీసుకుంటాం అంతే. పల్లెటూరులో అన్ని దొరుకుతాయి అక్క. మాకి పండేది కూడా అన్ని పండుతాయి. మేము ఏమేమి తింటామో అన్ని మీరు పండించుకున్నవే. మేము పండించుకున్నాం. దాంట్లో ఒక 70% 60% మేము పండించుకునే ఉంటాయి. ఇంకోటి మాకు ఎక్కువ సీతఫలాలని ఎక్కువ పండుతాయి మేడం. మాకు అవి మేము కొనుక్కొచ్చుకునే అవసరం లేదు. కొండలు ఉంటాయి మా ఊరి దగ్గర. కొండ మా విజయవాడ ఊరు అయితే ఎక్కువ ఉన్నాయి కొండలు. అక్కడ పోయి మనము చెట్టుకి పండి తినొచ్చు. చెట్టుకి పండి తినొచ్చు. మాకు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పండ్లు దొరుకుతాయి. ఇప్పుడు ఎక్కువ రేగిబుల్ ఎక్కువ దొరుకుతున్నాయి. ఇంకోటి మొన్న పెట్టినాం కదా మేడం ఒక వీడియో పాపిస్ పండ్ల గురించి, అవి ఎక్కువ దొరుకుతాయి మేడం. ఇప్పుడు మేము నాగజముడు పండ్లు అంటాం వాటిని. మేము పాపిస్ పండ్లు అంటాం మేడం. పాపిస్ పండ్లు అవి బాగుంటాయి మేడం. అవి ముళ్ళు ఉంటాయి కదా? ముళ్ళు ఉంటాయి మేడం. ముళ్ళు ఉంటాయి. పండ్లు కూడా బాగుంటాయి. ఇంకోటి మా ఊర్లోనే మొత్తం పోయినా మేడం పండ్లు. ఇప్పుడు మా పొలాల కాడ ఒక్కటే ఉన్నాయి అవి. అవి ఒక కొంచెం మా పొలాల కాడ కొన్ని రాళ్ళు చెట్లు ఎక్కువ ఉన్నాయి, అక్కడ ఒక్కటే ఉన్నాయి. మా ఊర్లో ఎక్కడ లేవు, ఎక్కడ దొరుకుతాయి లేవు. అదే నేను మొన్న ఆ వీడియోని దగ్గర 1 కోటి మంది పైన చూసినారు మేడం. దాన్ని అసలు ఇంతమందికి తెలియదు అనుకున్నాం. ఆ పనులు చాలా మంది అడుగుతున్నారు, వీళ్ళు తింటారా అని అడుగుతున్నారు. బాగుంటాయి మేడం. అవును. కాదు విజయ్ గారు, నాకు కింద నుంచే తట్టేస్తుంది. పెళ్ళయ్యాక 20 రోజులు ఎందుకు మాట్లాడలేదు మీరు అసలు మీ వారితో? అంటే పాప చెప్పనండి. చెప్పండి. అంటే అక్క నాకు పెళ్ళి అంటే ఇష్టం లేదు కదా, దానికనే మాట్లాడటం లేదు. అంతేనా? అంతే. ఇంకా ఆ పెళ్లి ఇష్టం లేదు కాబట్టి నాకు మాట్లాడేది కానీ అంత తెలియదు. ఎంత దగ్గర చుట్టాలైనా కూడా చాలా సార్లు మా ఆయన అయితే మా ఊరికి వచ్చాడే. ఆడ మా పెద్దప్ప వాళ్ళు సొంత మేనమామూలే. అందుకని చాలా సార్లు పండగలకు కానీ జాతరలకు కానీ వచ్చిండే. ఊరికి చూస్తుండే కానీ ఎప్పుడైతే పలకరేం లేదు. అందులో వచ్చి ఇంకా పెళ్ళైన తర్వాత ఇంకా అప్పుడే మాట్లాడించలేను కదా అన్నట్టు ఇప్పుడు కానీ ఇంకా సంగం రోజులు మాట్లాడలేదు. కొద్దిగా అలవాటు పడంగా మాట్లాడిస్తుంది. అలవాటు అయిపోయింది. మా మేనత్త కొడుకులు కూడా అట్లా అడిగారు అనమాట. ఫస్ట్ నన్ను మాకు ఇవ్వండి అని అడిగితే మా అమ్మ వాళ్ళు ఇస్తామని చెప్పిండ్రి. కానీ కొద్దిగా మా అత్త కొడుకులకి క్యారెక్టర్ బాగాలేదని నేను వాళ్ళ అన్నాను. పెద్ద పెద్ద గొడవలు మీద చిన్న గొడవలు చేస్తే అసలు నేను మాట్లాడతా ఫస్ట్. అవునా? సారీ చెప్పేస్తారా? చెప్తారా నిజంగానే? నేను మాట్లాడుకున్నా తను మాట్లాడతాడు. ఇంకోటి పేర్లు పెట్టుకొని పిల్లలు మేడం మా సైడ్. మీకు తెలిసే ఉంటుంది మా సైడ్ అసలు భార్య కానీ భర్త కానీ ఎక్కువ మా కల్లా కొంచెం మోటు మాటలు ఎక్కువ. అసలు పేరుతో పిల్లరు. ఓకే. ఏం పిలుస్తారు మరి పేరు లేకపోతే? ఓయ్ అంటాడక్క. ఓయా? మీరు? నేను కూడా అదే. అంతేనా? మీ వారి పేరేంటి? పరశురాముడు. ఇట్లా చెప్తారా? ఇట్లా చెప్తారు కానీ పిలవరు. అడిగితే పేరేమని అడిగితే అంటే పెళ్ళిళ్ళప్పుడు చెప్తారు మేడం. ఎప్పుడు చెప్పరు పేరు, భర్త పేరు ఎప్పుడు చెప్పరు. పెళ్ళిళ్ళప్పుడు కడప దాటేటప్పుడు వీళ్ళని చీరకొంగ పట్టుకొని అడిగితే అప్పుడు చెప్తారు. అప్పుడు కూడా మా ఆయనతో వస్తున్నాం అని చెప్తారేమో కదా. అప్పుడే కానీ ఇంకా మా సైడ్ మేమే కాదు మా సైడ్ అంతా అంతే. అసలు భర్త కానీ భార్య కానీ పేరు పెట్టి పిల్లరు. అసలు ఇట్లా పిలుస్తుంటారు. ఎంత ఇన్నోసెంట్ ఉన్నారు అసలు. అందులో వచ్చేసి వీళ్ళకి ఏం లేదని కాదు, వీళ్ళు అన్నదమ్ములు బాగుండేదానికి వీళ్ళు మంచితనం చూసి మా వాళ్ళు నన్ను ఇచ్చారు. అవునా? ఓకే. మీరు ఇంగ్లీష్ పదాలు బాగానే మాట్లాడుతున్నారు, అసలు చదువుకోలేదని చెప్పారు.
నా ఇంగ్లీష్ రాదు నాకైతే. వస్తున్నాయి కదా, క్యారెక్టర్ నచ్చలేదు అన్నారు ఇందాక. అంటే మా ఆయన ఎప్పుడన్నా సరే ఇట్లా చెప్తుంటాడు, అది కొంచెం అట్టే గుర్తుపెట్టేసుకుంటారా? గుర్తుపెట్టుకో. మంచి తెలివి ఉంది అయితే. నాకంటే ఎక్కువ తెలియదు మేడం. అవునా? నవ్వుతున్నారు. నిజంగానే విజయ్ గారు మీ వీడియోస్ చూసినప్పుడు కూడా అదే అనిపిస్తుంది, ఎంత తెలివిగా కూర్చొని బుద్ధిగా భలే మాట్లాడతారు కదా. టేక్లు ఎక్కువ తీసుకుంటారా, భయపడతారా వీడియోస్ చేసి? దేన్ని తీసుకుంటారు మేడం? అవునా? ఒక్క వీడియోకి దగ్గర దగ్గర 20 సార్లు పైన తీసుకుంటారు. ఒకసారి చెప్పాలంటే 20 సార్లు కావాలా? 20 సార్లు పైన తీసుకుంటారు మేడం. ఇప్పటికైనా కూడా తీసుకుంటా, మాట్లాడలేదు అంతా కొంచెం సిగ్గుపడుతుంది, ధైర్యం లేదు. ఇంకోటి ఓకే, మనం ఏమని చెప్పినా కూడా మర్చిపోతుంటది. అంటే ఇక ఫస్ట్ నాకు ఏం మాట్లాడాలా ఏం చెప్పాలా అనేది కొంచెం టెన్షన్ అవుతుంది, దాని గురించి కొంచెం భయపడతాను వీడియోలోన. అదే మా అత్త కానీ నాతో పాటు వీడియోలు తీస్తుంది. మొన్న 2 వీడియోలు తీసాం కదా, మా అత్త కానీ మా తోటకోడలు కానీ మా ఆడపడుచులు కానీ ఇద్దరు కలిసినప్పుడు నాకు అంతతోటి భయం ఉండదు. మాట్లాడతాను. ఒక్కరే ఉంటే భయం వేస్తుంది, ఒకరుంటే భయం అవుతుంది. ఇప్పుడు కూడానా? అంటే స్టార్టింగ్ లో ఎలా ఉండేవాళ్ళు, ఇంకా అసలు బిగినింగ్ వీడియోలు చేద్దాం అన్నప్పుడు ఎలా ఉండేది? అప్పుడు కూడా అంతే మేడం, ఇప్పుడు కొంచెం మేలు, అప్పుడైతే ఇంకా ఎక్కువ. అవునా? ఇప్పుడు ఏమన్నా ఒక వీడియో తీయాలంటే ఒక 2 రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటాడు. అది తీసే టయానికి ఇంకా మా సంగతి చెప్తే జరపే, లేకుంటే ఇంకా తీస్తుండేది మేడం. అట్లా దానికన్నా ఎక్కువ వీడియోలు పెట్టడం లేదు ఇప్పుడు. ఓకే, కొంచెం ఎప్పుడైనా పని పోయినప్పుడు, పొలం పైన పోయినప్పుడు అట్లా వీడియోలు తక్కువ వస్తుంటాయి అనమాట. కాకపోతే కొంతమంది ఎక్కువ చేయండి వీడియోలు, ఎందుకు చేయడం లేదు మీరు, చేయండి అంటున్నారు. ఏమో పనులు తక్కువ ఉన్నప్పుడు చేస్తాం, పని ఉన్నప్పుడు చేయరు, అంతేనా? కాదు, నాకెప్పుడు ఇది ఒక డౌట్ ఉంటుంది, రైతే రాజు, రైతు తర్వాత ఏమైనా, రైతు వల్లే మనం ఉన్నాము అని అంటుంటారు కదా. నిజంగానే రైతులు రాజులు అంటారా? పొలం పండినా పండకపోయినా, పొలం నుంచి ఏమైనా వచ్చినా రాకపోయినా, అది పూర్తిగా నాశనం అయిపోయినా ఆ పొలాన్ని నమ్ముకొని పనిచేస్తూ ఉంటారు కదా. మీకు ఎలా ఉంటుంది అది? అది మీరు చెప్పింది కరెక్టే మేడం. ఒక రైతు పంట పండించి ఈ సంవత్సరము ఇప్పుడు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఆ బిజినెస్ లో లాస్ వస్తే అసలు పూర్తిగా వదిలేస్తారు మేడం. కాకపోతే రైతులు అట్లా కాదు మేడం. ఈ సంవత్సరం మనకి ఇప్పుడు 1 లక్ష పెట్టుబడి అయిందనుకో, ఏం రూపాయలు లేకున్నా నెక్స్ట్ మరి పంట పండిస్తుంటారు మేడం. మళ్ళీ రైతు పొలాన్ని వదిలేసి రాలేరు, ఆ పొలంలోకే వెళ్తారు, పొలం పనే చేస్తూ ఉంటారు. అది నష్టం రాని లాభం రాని దాంట్లో ఆ భూమినే నమ్ముకున్నారు కాబట్టి ఇంకా భూమి మీదే ఉంటారు మేడం. మీ అమ్మ నాన్న వాళ్ళని మీరు చూసుంటారు కదా, వాళ్ళు పొలం పనులు చేసి వచ్చుంటారు. అతిపెద్ద కష్టం ఏంటి ఆ పొలం చేసే టైంలో ఉండేది? కష్టం అంటే మనకి ఫస్ట్ లోనే ఇత్తనాలు నాటుతాం కదా మేడం. ఇత్తనాలు నాటిన దగ్గర నుంచి మొలిసేంత వరకు అసలు ఒక రైతు నిద్రగా మారు మేడం. వర్షాలు సరిగా ఉంటే ఏం కాదు మేడం, వర్షాలు ఇప్పుడు ఆడ సరిగా పడవు కదా మేడం. వర్షాలు అది మొలుస్తుందో లేదో, అదొక టెన్షన్ ఉంటుంది మేడం. అతివృష్టి అనావృష్టి పడకపోయినా బాధే, పూర్తిగా పడేసి మరీ కొట్టేసుకోపోయేలా వర్షం పడ్డా కూడా బాధే కదా. అందుకే పొలాలంటేనే భయం వేస్తుంది ఒక విధంగా. కానీ రైతులు లేకపోతే అసలు తినడానికి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? లేదు మేడం. కానీ రైతుల మీద జాలి తప్ప నిజంగా గౌరవించే వాళ్ళు ఎవరు గౌరవించడం లేదు రైతుని. రైతుని అంటే ఒక చిన్న చూపు చూస్తున్నారు. జాలే, మీరు అన్నట్లు జాలే. కానీ రైతు అంత కష్టపడి పంట పండించి ఏం మిగిలిదని తెలిసినా కూడా, అప్పుల పాలైనా కూడా నెక్స్ట్ సంవత్సరము మళ్ళీ అప్పు తీసుకొచ్చి పెడతారు మేడం. అదే ఆ బాధలోనే అప్పులు పెరిగిపోతూ ఉండి చాలా మంది రైతులు సూసైడ్ చేసుకున్న వాళ్ళు చూసాను నేను. చేసుకుంటారు మేడం, చేసుకుంటారు. అప్పుల బాధ ఎక్కువయ్యి ఇట్లా మందులు తాగి, అదే పొలానికి కొట్టే మందునే తాగి చనిపోతాం మేడం. అంత ఘోరమైన సిచ్యువేషన్స్ కదా. ఎందుకు వదిలిపెట్టలేరు? పూర్తిగా అది వదిలేసి ఇంకేదైనా చూసుకునే ఆలోచన ఎందుకు రాదు? అంటే మనకి ఎప్పుడో ఒకసారి మనం భూమిని నమ్ముకున్నాం కదా, మనకి ఎప్పుడో ఒకసారి భూమి తల్లి పండుతుంది అని ఒక ఆశ ఉంటుంది మేడం రైతుకి. ఎప్పటికైనా కానీ మనల్ని పంట మనకి అనే ఆశ ఉంటుంది రైతుకి. అంతే. మీకు అరేగ్రా పొలం ఉంది కదా, మీకు కూడా తెలిసి ఉండాలి ఎలా ఉంటుంది అసలు రైతు జీవితం అని చెప్పేసి. రైతు అంటే ఇంక మా అమ్మ నాన్న ఎనీ టైం చేనులోనే కష్టపడతారు అక్క. అవునా? సొంతం చేను అర్ధం ఎకరం ఉండదు, పక్కన కౌలుకి 2 ఎకరాలు చేస్తారు. ప్రతి సంవత్సరం చేస్తారు. అది ఈ సంవత్సరం కొంచెం తక్కువ వచ్చేది, బాగానే వస్తున్న ఆట. ఈసారి కొంచెం తక్కువ వచ్చేదే. తక్కువ వచ్చినందుకు ముందేటికి ఇంకా ఎక్కువ పండించుకోవాలని మా అమ్మ వాళ్ళు మరీ ఆశపడతారు. కౌలుకే చేసినది ఆ చేన్ని. ఓకే. సొంతం చేను కౌలు చేసిన చేను పత్తి వేసుకున్నారు ఈ సంవత్సరం. ఆట లేకుంటే ఈ వాన్లకే సౌలకాయ కానీ ఆందాలు కానీ వేసుకుంటుండ్రి. ఆందాలంటే మనం ఆందెప్ మేడం. ఆందెప్ అని చిన్న చిన్న కంకులు ఇంత పెద్దగా ఉంటాయి మేడం. ఓకే ఓకే. అవి ఎక్కువ వేస్తాను మేడం. సద్దులు, కందులు, అనపకాయ, చిక్కడికాయ, ఆందాలు, కొర్రలు,
జొన్నలు ఇవి వేసుకుంటారు మేడం ఎక్కువ. అంటే మనకి పంట పత్తి కానీ ఇవి పండిని పండగ పోనీ ఇవైతే ఖచ్చితంగా పండుతాయి మేడం. సేర్లోన అంటే ఒకటే రకమైన పంట ఏమేరు, అది కొంచెం వేసుకుంటారు. మనకు పంట ఇది పత్తి అవి పండకపోయినా అవి తినే కన్నా అవుతాయి కదా అని అవి వేసుకుంటారు మేడం. మా సైడ్ అసలు ఎవరు ఎక్కువ పప్పు తింటారు మేడం, కందిపప్పు అసలు ఎవరు కొనుక్కోరు మేడం. ఓకే, మొత్తం పొలాల్లోనే పండించుకుంటారు. నాకు తెలుసు చాలా మంది ఫ్రీగా ఇచ్చేస్తుంటారు డబ్బాలు తీసుకొచ్చి. ఇస్తుంటారు మేడం. జొన్నలు కానీ సద్దలు కానీ రాగులు కందులు అనపకాయలు చిక్కుడుకాయలు ఇంకోటి ఇవి కుసుములు ఉలువులు మేడం, ఇవి ఎక్కువ పండిస్తారు మేడం. ఓకే, అది కూడా కాలానికి తగ్గట్టుగా పండిస్తారు అంతే కదా. ఏ కాలం అయితే ఏది బెటర్ అని చెప్పేసి సీజన్ చూసుకొని వేస్తారు. మీరు కూడా వేస్తున్నారా పొలంలో? ఇట్లా కవులకి వెళ్తారు కదా, పక్కన వాళ్ళ పొలానికైనా వెళ్ళాల్సి వస్తుంది కదా, అప్పుడు కూడా ఈ పనులే చేస్తుంటారు. వేస్తారు మేడం. ఇంకొకటి మా పల్లెటూరులో ఏముండదంటే, అంటే మా అక్కడ పల్లెటూరులో మొత్తము మనం ఏమన్నా వాళ్ళు పల్లీలు కానీ కందికాయలు కానీ మనం ఏ పొలంలో పోయి తినచ్చు ఎవరేమంటారు మేడం. అసలు మా పొలంలోకి రావద్దండి, కోయద్దండి, అట్లా ఏముండదు. ఉండదా? అట్లా ఏముండదు. పల్లెటూరు వాళ్ళు బాగా గడుసుగా ఉంటారు అంటారు కదా, నిజమా అది? ప్రేమ ఆప్యాయతలు ఎక్కువ ఉన్నా కూడా గడుసుగా ఉంటారు అని అంటుంటారు, ఎంతవరకు నిజం అది? విజయ్ గారు చెప్పండి మీరు. ఉంటారు కొంతమంది ఉంటారు, అందరూ అయితే ఉండరు. గడుస్తానమ్మా కొంతమందికి ఉండదు, నాకైతే అస్సలు లేదు మరి. అస్సలు లేదా మరి? అస్సలు లేదు ఇంక నాకైతే. ఓకే, సో ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెడతారు, కామెంట్లు ఏమైనా వస్తున్నాయి? పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయా, నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయా? ఏమంటున్నారు అసలు? మంచిగా వస్తున్నాయి మేడం. 100కి 95% మంచి కామెంట్లు వస్తాయి. అసలు ఏమంటారు బేసిక్గా గుర్తున్నాయా? ఒక 2-3 కామెంట్లు చదువుతారా మీరు? నేను చదువుతాను మేడం. తెలుగులో వచ్చినవి చదువుతారా? మేడం తెలుగులో వచ్చిన కామెంట్, తెలుగులో వచ్చినవి చదువుతాను, ఇంగ్లీష్లో వచ్చినవి వేరే యాప్లో ఎక్కించుకొని దాంట్లో పెట్టి రిప్లై ఇస్తున్నాను. అమ్మో, వాళ్ళు అంత కష్టపడి మనకి కామెంట్లు పెడితే మరి రిప్లై ఇవ్వకుంటే బాగుండదని మీరే ఇంకో యాప్ ఎక్కించుకొని మళ్ళీ రిప్లై ఇస్తారు చదువుకొని. అవును మేడం. ఓకే, చెప్తారా విజయ్ గారికి ఇట్లా చేశారు కామెంట్ అని చెప్పి? చెప్తాను మేడం. ఏం గుర్తుంది మీకు? మంచి కామెంట్ ఏమొచ్చింది మీకు ఇప్పటి వరకు? నాకైతే పెద్దగా గుర్తులేదు అక్క, దాన్ని చెప్పినప్పుడు గుర్తుంటా కానీ తర్వాత మర్చిపోతారా? నాకైతే గుర్తుంది మేడం. వీళ్ళకి ఇట్లా పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి వీళ్ళకి అమాయకంగా మాట్లాడుతున్నారు కదా, వీళ్ళకి మనము ఇలాంటి వాళ్ళకే సపోర్ట్ చేయాలని బాగా సపోర్ట్ చేస్తున్నారు మేడం. మీ బాబుని కూడా చూపిస్తుంటారు కదా అప్పుడప్పుడు, పెద్ద బాబుని? పెద్ద బాబుని చూపిస్తున్నాను. ఏం చదువుతున్నాడు పెద్ద బాబు ఇప్పుడు? సెకండ్ క్లాస్ చదువుతున్నాడు. ఇంగ్లీష్ మీడియం సెకండ్ క్లాస్. ఇంగ్లీష్ మీడియంలో ఏమిచ్చారా? బాగా చదువుతాడు. బాగా చదువుతాడు. ఆ పిల్లోడు వాళ్ళ అమ్మ పేరు నేర్పిస్తాడు మేడం. విజయ్కి పేరు రాదు, సొంతం పేరు. అమ్మ ఇట్లా నువ్వు పేరు రాసి అని నేర్పిస్తున్నాడా మీకు? ఓ, సెకండ్ క్లాస్కే. ఏం పేరు బాబు పేరు? శివాజీ. పేరు కూడా పెద్ద మంచి పేరే పెట్టారు. వాళ్ళ తాతకి ఇష్టమైన పేరు మేడం అది. చిన్న బాబు పేరు సిద్ధు అని పెట్టినాను. సిద్ధార్థ. శివాజీ, సిద్ధార్థ, ఇద్దరు బాబులు. మరి చిన్న బాబుకి ఫ్యూచర్ లో అసలు ఎలాంటి మెడిసిన్ లేకపోతే మెడికేషన్ ఏం లేదని చెప్పారా? అంటే టాబ్లెట్ మేడం కాదు, అంటే పూర్తిగా నయమైపోయేలాగా? నయమైతే కాదు మేడం. ఆ పిల్లోడు ఏమో పెరిగే కొద్దీ నడవగలిగి సొంత పనులు ఏమో చేసుకుంటాను అంతే. నేను ఈ 2 క్వశ్చన్లు అందరిని అడుగుతాను, మిమ్మల్ని కూడా అడుగుతాను. మీకు ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్, బాగా ఆనందకరమైన విషయం ఆ సంఘటన ఏంటి మీ లైఫ్లో జరిగింది? మా పెద్ద బాబు పుట్టినప్పుడు. అవునా? ఎందుకు? ఆ సిచ్యువేషన్ ఏముంది అప్పుడు? అప్పటికి మా ఇంట్లో పిల్లలు లేరు మేడం. అప్పటికి మా నాన్నకి మా అమ్మకి మాకందరికి పిల్లలు అంటే ఇష్టము. అప్పటికి మా అక్క కూతురు ఉంది. మా అక్క కూతురుని ఇక్కడే పెట్టుకుంటుంటే వాళ్ళు లేదు ఎన్ని రోజులు ఉంటుంది మాకు గుని పిల్లలు లేరు అని వాళ్ళు తీసుకొని పోతుంటారు మేడం. అప్పుడు మా అమ్మ మా నాన్న కొంచెం బాధపడుతుంటారు. మనకు పిల్లలు ఉంటే ఎత్తుకొని తిరుగుతుంటాం కదా, మన అద్దె ఉంటుంటారు కదా. ఓకే, పిల్లలు లేట్గా పుట్టారు మీకు? కొంచెం ఒక 3 సంవత్సరాలు లేట్ అయింది. ఓకే, అట్లా అప్పుడు పెద్ద బాబు పుట్టినప్పుడు మీకు ఎలా ఉండిందంటే ప్రెగ్నెంట్ అవ్వడము, తర్వాత బేబీ అదే బాబు రావడము? నాకైతే ఫస్ట్ లో కొంచెం భయం వేసిందా? భయం ఉండే, తర్వాత కానిపోయిన తర్వాత సంతోషం ఉండే. అవునా? అప్పుడు మా బాబు పెద్ద బాబు పుట్టినప్పుడు ఒక 2 నెలలు అయిండే. అప్పుడు వీళ్ళంతా పేరు పెట్టిన కన్నా ఒక ఆటకు వచ్చిండ్రి. అప్పుడు చాలా మంది వచ్చిండ్రి. అప్పుడు పెద్ద బాబు పుట్టిన తర్వాత అంతమంది వచ్చారు కదా. చిన్న బాబు పుట్టినప్పుడు వీళ్ళందరూ రాలేదన్నమాట. అప్పుడు ఫుల్ పనులు ఉండే, పనులకి పోతుండ్రి. ఊరికి వచ్చిన తర్వాత అందరూ వాళ్ళ అత్త వాళ్ళు అందరూ వచ్చిండ్రు. మీకు జనం ఎక్కువ ఉంటే ఆనందంగా ఉంటుందా? ఆనందం ఎక్కువ.
ఎక్కువ. అందరు ఉండాలి, అందరికీ వండి పెట్టాలి, అందరితో కూర్చోవాలి, మాట్లాడాలి. అవును. ఆ దసరాలోన అందరూ ఫ్యామిలీ మొత్తం కలిసింది. ఆ రోజు మటన్ చేసి పలావ్ వండి సపరేట్ చేసి అన్ని చేసుకొని తోటలో కూసుకొని అందరు తింటుండే. అది మా ఆయన వీడియో అయితే తీసాడే, మొత్తం తీసాడే, కానీ లాస్ట్ లో అందరూ కూసుకొని అన్నం తినేటప్పుడు ఆ వీడియో వచ్చలేదు. మా తోటకోడలు మా ఆడపడుచు వాళ్ళు ఏం రాలేదు అని ఒకటే వీడియోనే చూస్తారు, తీసలేవేమో. అంత బాగా అంత ఫ్యామిలీ జంటలు కూసుకొని అన్నం తింటున్నాము, ఆ వీడియో రాలేదని ఒకటే బాధపడతారు వాళ్ళు. కానీ తీసేటప్పుడు ఎట్ట తీసినా గానీ అది వచ్చలేదు. మా ఎడిటింగ్ చేసేటప్పుడు కొంచెం చూసుకోలేదు, కట్ అయిపోయింది. ఎడిటింగ్ చేస్తారా మీరు? చిన్నగా కొంచెం అంతే. కొంచెం ఏముందిలేండి, వీడియోలన్నీ మీరే పెడుతున్నారు కదా, పాటలు పాడతారు అప్పుడప్పుడు రీల్స్ లో. పాపం ఈవెన్ కూడా అడుగుతారు కదా, మా విజయ్ నేను ఒక్కటేనా నువ్వేం రావా అంటుంటా మేడం. నేను ఒక్కటే నువ్వు రానప్పుడు అప్పుడు ఎప్పుడన్నా తీసుకుంటాను మేడం. అదే మామూలుగా అయితే బ్యాక్ కెమెరాలనే ఉంటారు, వెనకే ఉండి మాత్రమే చేస్తుంటారు. అప్పుడప్పుడు వచ్చి రీల్స్ లో పాటలు పాడుతుంటే విజయ నువ్వు కూడా పాడు అన్నొకటే పాడుతున్నాడు అని కామెంట్లు పెడతారు. పెట్టినాను మేడం, అసలు పాడదు పాటలు. నేను చెప్తే కదా, నేను ఒక్కటే ఉంటే భయపడతాను, నాకు ఎవరైనా తోడు ఉంటే ఫ్రీగా మాట్లాడతాను. ఆయన ఉన్నారుగా. ఒక్కోసారి నేను భయపడినప్పుడు నువ్వు నానే మాట్లాడతాను, నువ్వు అస్సలు మాట్లాడవు అంటే అప్పుడు నాకు తోడుగా మాట్లాడతాడు. అంతేనా? పాటలు పాడమంటే అసలు ఇంకా కష్టం. తను మాట్లాడు కానీ నాకు అస్సలు పాడను. ఫోన్ కాల్ కూడా సరిగ్గా చూడన్నానైతే. అది ఫోన్ పెట్టగానే ఇట్లా తిరిగిపోతారు సిగ్గుపడుతూ. ఫోన్ ఎత్తుకుంటారు మేడం, అసలు ఫోన్ ఎత్తుకుని రాదు. ఒక ఫోన్ వస్తే మాట్లాడుతుంది అంతే. ఇంకా ఏ ఫోన్ లో చేస్తున్నారు వీడియోస్? ఇదే మేడం, రియల్మీ. అంతేనా? వీడియోస్ కోసమే కొన్నారా ఫోన్? ఫోన్ సార్ కొన్నా మేడం. ఓకే, ఆ ఫోన్ లోనే వీడియోస్, ఆ ఫోన్ లోనే రీల్స్ చేస్తారు. ఎడిటింగ్ మీరే చేసుకుంటారు. ఎక్కడ నేర్చుకున్నారు? మా తమ్ముడు నేర్పించినాడు మేడం. ఆయనకి ఎక్కువ ఇప్పుడు చెప్పినా కదా, మై విలేజ్ వాళ్ళు తిరిగి చేయాలని చెప్పినాం కదా, అప్పుడు ఆయనకి ఇంట్రెస్ట్ ఉండే. ఓకే, అప్పటి నుంచి కొంచెం ఆయన నాకు నేర్పించినాడు మేడం. ఓకే. అలానే బాగా బాధాకరమైన విషయం ఏంటి, ఎక్కువగా ఇబ్బంది పడింది, ఏడ్చింది అట్లీస్ట్? మా బాబుకి, చిన్న బాబుకి ఇట్లా హాస్పిటల్లోనే ఎప్పటికీ పిల్లోనికి ఇట్లే ఉంటుంది అన్నప్పుడు బాధపడ్డాం మేడం మేము ఇద్దరు. ఓకే. పుట్టి కర్నూలులోనే చూపించారు, ఇంకా బయట ఎక్కడ చూపించలేదు? అంటే ఎక్కడో చూపించినా కూడా ఇంకా మెడిసిన్స్ అవి ఏమి లేవు బాబుకి, ఇట్లా ఎక్సర్సైజ్లు ఇవి చేయాలి తప్ప. పోలియోనా? పోలియో అని ఏమైనా చెప్పారా? పోలియో లేదు. ఓకే, నడవలేడు అంతే. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం కొంచెం వాళ్ళు చెప్పిన ఎక్సర్సైజ్లు చేపించింటే చేయబట్టుకుని నడుస్తుంది మేడం. కానీ బయటకి ఎత్తుకొస్తా, ఇంట్లో నుంచి బయటకు వస్తాం కదా ఎత్తుకొని, కింది నెడసల్లనే దాంట్లో ఉంటాడు. కింద బయటకి ఎత్తుకొస్తే చాలు ఇంకా నెడసల్లని కిందికి జారుతుంటాడు. ఇంకా ఒక్క సై పట్టుకుంటే చాలు ఇంకా నడుస్తూనే ఉంటాడు. అలా నడుస్తాడు, మళ్ళీ నడుస్తాడు. అట్లా నడుస్తాడు. చాలా మంది అడిగారు మేడం యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో, మీ చిన్న అబ్బాయిని ఎందుకు చూపెట్టినట్టున్నారు. మేమే పెద్ద అబ్బాయిని చూపించాం, చిన్న అబ్బాయిని ఇంకా చూపించలేము మేడం. ఇంతవరకు చూపించలేదా? చూపించలేము. ఓకే, ఎందుకని అంటే ఈ విషయం వల్లే తెలియదు కదా ఈ విషయం ఇంకా జనాలకి అన్నట్టు. చాలా మంది అడుగుతున్నారు మేడం. ఈ మధ్యలో చాలా మంది బాగా ఎక్కువ మంది అడిగిరే. ఒక్కొక్కసారి చూపిస్తాం ఒకటి, మీరు ఒక్కోసారి ఇంక వద్దులే బాబుకి ఇట్లా అన్నట్ల చూపలేదు మేడం. పుట్టినప్పుడు కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయా? బాగానే ఉన్నాయి మేడం, పుట్టినప్పుడు బాగానే ఉన్నాయి. కొంచెం కానుపు సరిగ్గా కాలేదు మేడం. అది ముండిల్లు పిల్లోడు మింగి అట్లా వాయి తీరు వచ్చి అట్లా అయింది మేడం. ఐసీయూలో పెట్టినప్పుడు అట్లా అయింది పిల్లలకి. మాకి బాగానే ఉన్నాడు మేడం పిల్లోడు. 3 నెలలు వచ్చింది, నేను చూసుకోలేదు. మేము ఒక కర్నూలు పోయి చూపించినప్పుడు వాళ్ళు మా ఇద్దరిని కూర్చోబెట్టుకొని, మీకు ఎంతమంది బాబు అంటే 2 బాబులు ఉన్నారు, చిన్న బాబు అని. ఈ పిల్లలకి మీరేం ఆయన చెప్పినాడు ఒకటేసారి, మీరు ఎప్పటికైనా చెప్పాల్సిందే మీకు. పుట్టిన తర్వాత? అవును మేడం, 7 నెలలు. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు పుట్టిన తర్వాత? 3 నెలలు బాగున్నాడు మేడం. 3 నెలలు వచ్చింది మేడం అది పిల్లలకి. వాయి తీరు వచ్చి అట్లా అయింది ఆ పిల్లలకి, మేము చూసుకోలేదు. 7 నెలలోన అంటే వీళ్ళమ్మ దగ్గరే ఉండే. మా కళ్ళు ఎక్కువ కాన్పులు అయితే వాళ్ళ అమ్మ దగ్గరే ఉంటారు మేడం. 5 నెలలు వచ్చింది. ఈ పిల్లోడు ఇంకా కూర్చోవడం లేదు, బాధలు పడడం లేదంటే మా అమ్మ వాళ్ళకి అసలు వాళ్ళు తెలుగు మేము ఇట్లా వస్తా ఈ రోజుకి కొన్ని రోజులకి వస్తావులే అని చెప్పినారు. ఒకసారి నేను మా విజయ్ కర్నూలు పోతే ఇట్లా చెప్పినారు మేడం. అప్పుడే మేడం ఎక్కువ బాధపడింది. ఓకే, ఆ విషయం అప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పాక ఏమన్నారు వాళ్ళు? అందరు బాధపడినా మేడం, ఇంట్లో వాళ్ళందరూ ఇట్లా ఏంది ఇట్లా అని అందరు బాధపడి, వీళ్ళ అమ్మ వాళ్ళు అందరూ. కానీ ఎట్లయినా చూసుకోవాల్సిందే అనుకున్నారా? మేము ఏమన్నా పనులుండే ఆ బాబుని మాత్రం బాగా చూసుకుంటాం మేడం. ఎన్నైనా పనులుండే బాబుని మాత్రం ఇంకా ఏడిపేయకూడదు, ఆ బాబుకి ఇట్లా ఏం చెప్పలేడు కదా అన్నట్లా ఆ బాబుని మాట్లాడరా? తక్కువ, అంటే ఏమన్నా ఆ పిల్లోడు అంతకు మాట్లాడతాడు, లేకుండా మాట్లాడుతున్నాడు. ఓకే, సైగలు చేస్తాడు. అది అని లేదు. ఓకే,
అసలు ఏం చేయడు. 5 ఏళ్ళు వచ్చినాయి ఆ బాబుకి. 5 సంవత్సరాలు మేడం ఇప్పుడు. మనమే ఏమన్నా ఎడిస్తే ఆకలికు నేనేమో అని పాలు తాగుతారు, లేకుంటే అన్నం తినిపించేది. ఇట్లా సరిగా అన్నం తినిపిస్తే ఊకే ఉంటాడు, ఇంకా బాగా ఆడుకుంటాడు. అందరిలాగే ఫుడ్ తింటాడా? తింటాడు. మనం తినే ఫుడ్ అంతా ఫుడ్ అంతా తింటాడు, అన్ని తింటాడు. కాకపోతే చిన్నప్పుడు ఎక్కువ పెడిచేదానికి ఫోన్ పెట్టి అలవాటు పెట్టేమే. ఇంకా ఏం చెప్పిన ఫోన్ కావాలంటాడు. పాటలు పెడితే ఒకటి పాటలు చూస్తాడు. మా పెద్ద అబ్బాయి ఎత్తున్నాడు మేడం, కొంచెం తక్కువ. చిన్న అబ్బాయి సేమ్ 4 కిలోమీటర్ చిన్న అబ్బాయి. పెద్ద అబ్బాయి మా విజయ్ తీరు ఉంటాడు. చిన్న అబ్బాయి హైట్ ఎక్కువ మీలాగే. కానీ ఏం అసలు ఫుడ్ పెట్టట్లేదు విజయ గారికి పాపం. అందరు కామెంట్స్ లో కూడా చేసేది పక్కన వాళ్ళకి పెట్టేది కాదు, విజయ గారికి కూడా పెట్టండి అని అడుగుతున్నారు. అవును మేడం, అదే తింటది. కాకపోతే ఇట్లా చిన్న పిల్లల గురించి కొంచెం అట్లా బెంగ పెట్టుకున్నారా? అయ్యో. ఇంకోటి అంటే చూసేదానికి బక్కకున్న పని అయితే బాగా చేస్తాం మేడం. ఎక్కువ మేము సదరట్లు ఎక్కువ తింటాం కదా, మీరు చూసే ఉంటారు. ఒకటి గుండు కింద భక్షాలు చేసేది, ఆ గుండెని ఒక్కటే రుపుతుంది మేడం. అంత పెద్ద బండలా ఉంటది అది. అదొక 150 కేజీలు ఉంటుంది మేడం అది. అది మా ఏరియాలో ఎక్కువ ఉంటాయి, రోడ్లు దంచుకునేది, ఈ పనులు అన్నీ ఎక్కువ చేస్తాం మేడం. అయినా అదే ఓపిక ఎక్కువ అంటుంటారు అందరు కదా, బాగా ఓపిక, అన్ని పనులు చేస్తానే ఉంటుంది కంటిన్యూస్ గానీ. అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది అసలు? ఏం తిన్నట్టు కూడా కనిపించరు. అంటే మాము ఇంత బక్కగున్నా, బలంగా ఉన్నా, బిగు ఉన్నా మాకు ఈ సద్రెట్టి, ఆ సద్రెట్టి మాకు ఎక్కువ బలాన్ని ఇస్తుంది. దానికని ఎప్పుడైనా పొద్దున పూట కూడా చేసుకుంటాం దాన్ని సద్రెట్టి. పొద్దున కానీ సాయంత్రం కానీ కంపల్సరీగా సద్రెట్టి మాత్రం మాకు కావాలా. ఒక్కరోజు అన్నం లేకపోతే ఉంటాం కానీ ఈ సద్రెట్టి మాత్రం ఖచ్చితంగా కావాలా. మరి హైదరాబాద్ వచ్చారు ఇప్పుడు ఎట్లా? అదే ఒక రోజు తింటాం కదా, ఇట్లా ఎప్పుడైనా ఇక్కడ వచ్చినప్పుడు అన్నం తింటారు. అసలు ఉండగలరా? సిటీకి వచ్చేస్తే ఒక 4-5-10 రోజులు ఉండాలి. అన్ని రోజులు ఉండేవి. పూర్తిగా సిటీకి తీసుకొచ్చేస్తే మాకు పల్లెటూరే చాలా మేలు మాకి. అవునా? ఇష్టమా? ఊర్లో ఇష్టం మేడం. పండుగలు కానీ ఫెస్టివల్ మనంతా ఊరందరూ బాగా జరుపుకుంటాం మేడం పండుగలు అవన్నీ. అంటే ఈ మధ్య అందరూ మనం పుట్టిన ఊరు వదిలేసి బయటకు వెళ్ళిపోయి బయట ఉందాం అనుకుంటూ ఉంటారు కదా, మీకు అలా ఎప్పుడు అనిపించలేదా? లేదు మేడం, అసలు అనిపించలేదు. మాకు ఊరు నిడిచిపెట్టి ఎక్కడ రావద్దు కాదు చూడక్క. మాకు ఎంతసేపు ఉన్నా మేము మా ఊరు నుంచి పెట్టి ఫస్ట్ సార్ ఇప్పుడే రావడం, హైదరాబాద్ గురించి ఇప్పుడే రావడం ఫస్ట్. అవునా? ఇంతవరకు ఎప్పుడు రాలేదు. ఎప్పుడన్నా నెలకు వస్తారు మా బాబుని చూపిని కర్నూలుకి వస్తాము అంతే. పొద్దున వచ్చి సాయంత్రం మొత్తం అంతే. ఓకే, మళ్ళీ వెళ్ళిపోతారు సాయంత్రానికి. హైదరాబాద్ కి అసలు బయటకు రావడం ఇదే ఫస్ట్ టైం. బయటకు రావడం ఇదే ఫస్ట్ టైం. బాబా కానీ భలే వచ్చారు నీట్గా. నిజం. అయినా కాదు, నాకు ఇంకొక డౌట్ వచ్చింది. ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు, మీరిద్దరు ఉన్నారు, వీడియోస్ చేస్తున్నారు. ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా పూర్తిగా తీసుకొచ్చేసి హైదరాబాద్లో వదిలేస్తే మిమ్మల్ని ఏం చేస్తారు? ఇంకా వెళ్ళే ఛాన్సే లేదు వెనక్కి. అంటే అక్కడ నువ్వు లేదంటే ఈడేగా విడి ఉండేటట్టుంటే ఏం చేస్తాను అడుగుతుంది. నాకు అసలు ఇక్కడే ఉన్నా కూడా ఎప్పుడైతే ఊరు పోదాం అనిపిస్తుంది అక్క నాకైతే. నాకు నిన్న మధ్యాహ్నం 2 గంటలకు వచ్చేమే, నాకైతే అక్కడే ఉన్నది ప్రాణం అక్కడే ఉన్నది. కాకపోతే ఓన్లీ మాట్లాడేది ఒక్కటే ఇక్కడ. అంతేనా? అంతే. ఊరికి వెళ్ళిపోవాలి. మేమంటే పొలం పనులు చేస్తాం కాబట్టి పల్లెటూరు చదువుకున్న తప్పదుగా మేడం, వాళ్ళకి సిటీకి రావాల్సిందే. ఇప్పుడు పిల్లలు ఎవరు చూసుకుంటారు మీరు ఇక్కడికి వచ్చేస్తే? మా తోటికోడలు ఉన్నది, మా అత్త, మా మామ. ఓకే, చిన్న బాబుని కూడా వాళ్ళే చూసుకుంటారు. ఓకే, అన్ని చేయగలరు కదా? చేయగలరు. ఇంకోటి పిల్లలు, మా అక్క పిల్లలు, మా చెల్లెలి పిల్లలు, మా పిల్లలు, అన్ని పిల్లలు నా పిల్లలు అనేది ఏముండదు మేడం, అందరూ ఒకటే చూసుకుంటాం. అవునా? మా పెద్ద అక్కకి 4 ఉన్నారు. 4 పిల్లలా? 4 పిల్లలు. ఓకే. 2 కూతుళ్ళు 2 కొడుకులు. మా చిన్న చెల్లికి 2 కొడుకులు, మాకు 2, మొత్తం 9 మంది పిల్లలు. మేము 10 మంది పెద్దలు, 19 మంది కలుస్తాం మేడం ఒకటేసారి పండగకి. అబ్బో, 19 మంది. మా కళ్ళు ఎక్కువ బోనాల పండుగలు చేస్తాం మేడం. దసరా, మా ఊరు అంటే దసరా అయిపోయిన తర్వాత బోనాల పండుగ ఎక్కువ చేస్తాం. ఓకే, అందరు కలుస్తారు. ఫస్ట్ రెవెన్యూ గుర్తుందా యూట్యూబ్ది? అదే ఫస్ట్ డబ్బులు తీసుకున్నది, పేమెంట్ వచ్చింది, ఎంత వచ్చింది? ఫస్ట్ బాగానే వచ్చినాయి మేడం. ఫస్ట్ అంటే మాకంటే ఎక్కువ 18,000 వచ్చినాయి మేడం. 18,000 వచ్చాయి. ఏం చేశారు మరి ఆ డబ్బులతో? ఆ డబ్బులతోని అప్పుడు నేను కింద పడి మేడం ఈ చెయ్యికి. ఇక్కడ కొంచెం చేయబడింటే అప్పుడు ఒక మా సైడ్ మా విజయవాడ వాళ్ళ ఊరిని ఆటకట్టు కడతారు మేడం, అక్కడ పోయి అది చేయి చూపించుకున్నాను మేడం. దాంట్లో ఇంకా సెకండ్ సార్ వచ్చిన పేమెంట్ మా ఆడపిల్లకి, మా అక్క వాళ్ళ చెల్లెలకి చీరలు తీసుకుంది మేడం. సంక్రాంతి పండుగకి వస్తారంట అక్క వాళ్ళు.
వాళ్ళకి బట్టలు పెట్టాలని చీరలు తీసుకున్నాను. ముందే తీసుకున్నారు. మీకు తీసుకుంటారా అసలు మీకు బట్టలని, లేకపోతే మీకేమి ఇష్టం ఉండదు అసలు? నాకంటే పెద్దగా ఇష్టం లేదు అక్క. అంతేనా? ఏమో ఈ దసరా పండుగ పెద్ద పండుగ కాబట్టి నలుగురుము, మా తోటకోడలు, నేను, మా ఆడపడుచు వాళ్ళు నలుగురు ఒకటే కలర్ సీరలే తీసుకుంటాం. అది కూడా ఎంత రేట్ అని కానీ తక్కువ అని కానీ ఒకటే కలర్ సీరలే, అది కూడా మెత్తని సీరలే తీసుకుంటాం. వేరే సపరేట్ గా పెట్టాలంటే మా ఆడపడుచు వాళ్ళకి పట్టు సీరలు తీసుకుంటాం. అంటే ఏమన్నా వాళ్ళకి సీరలు తీసుకున్నా కూడా వాళ్ళకి ఏం చెప్పదు మేడం, తీసుకున్న తర్వాత వాళ్ళకి నచ్చిన సీరలు తీసుకుని ఉంటుంది. వాళ్ళు కూడా మాకు ఇవి నచ్చలేదు బాగాలేదని ఎప్పుడు లేదు. ఓకే. బంగారం కొనుక్కోలేదా మరి? బంగారం కడలు ఎక్కువ వేసుకుంటారు మేడం, మా సైడ్ కాళ్ళ కడలు ఎక్కువ వేసుకుంటారు. పర్లేదు పర్లేదు. బంగారం కట్నం తక్కువ ఉంటుంది మేడం మా సైడ్. కట్నం? కట్నం ఓకే. కట్నం అంటే మనం ఇచ్చేదే కదా, పెళ్ళప్పుడు ఇచ్చేదే కదా. పెళ్ళప్పుడు ఇచ్చేది. ఓకే. మా పెళ్ళప్పుడు మా విజయవాడలో మాకు ఒక 15,000 ఇచ్చిండ్రు మేడం. 15,000? 15,000 అంతేనా? అంతే. 15,000 కట్నమా? అంతే. మా ఆయన వాళ్ళు అయితే ఇంత తక్కువ ఇచ్చారు అంటారు. ఎంతైనా దొవ్వు వాళ్ళు అయితే ఎక్కువ తీసుకుంటారు, కానీ దగ్గర వాళ్ళు అయినా బాగానే తీసుకున్నారు. అప్పుడు ఎక్కువ, అదే ఎక్కువ. నిజంగానే ఎక్కువేమో అండి వాళ్ళ ఫ్యామిలీకి. నవ్వుతారేంటి? అలా బంగారం నాకు ఒక తొలం వేసినారు మేడం రింగ్. ఆ రింగ్ కూడా ఇంకా మా విజయ్ తీసుకుంది మేడం. ఆ తత్వం ఏం లేదు మా విజయ్కి. ఇంకా అంటే అక్క ఫస్ట్ వాళ్ళ అమ్మ నాన్న వచ్చి కలిసి అడిగినారు కట్నం 15,000 తొలుము ఇవ్వండి అంటే సర్లే అన్నారు మా అమ్మ వాళ్ళు. తర్వాత మరి వాళ్ళే ఉండి కాసి ఆ తొలుము మా అబ్బాయికి ఏం లేదు, మీ అమ్మాయికే గుండెడ్డీ చేపిస్తామని చెప్పిండ్రి. వాళ్ళు ఒప్పుకునే దానికే పెళ్లి అయిపోయిన తర్వాత నాకు గుండెడ్డీకి అయితే చేపించారు. గుండెడ్డి అంటే మెడకు కట్టుకుంటాం, ఫిట్ ఉంటది. మన నెక్లెస్ కంటే అది చాలా మేలు. అస్సలు వచ్చేది మనము ఎక్కడ ఊర్లు పోతే అప్పుడు కట్టుకునేది తిరిగి ఊరికి వచ్చిన తర్వాత తీయొచ్చు దాన్ని. మా అక్క మా చెల్లి కూడా తెచ్చినాను మేడం. అంతే 15,000 20,000 కంటే ఇంకా ఎక్కువ లేదు తొలం బంగారం. మా సైడ్ ఎక్కువ కట్నాలు కానీ తీసుకున్నాం. ఏ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు చెప్పండి, అదేనా గుర్తుందా మీకు? గుర్తుంది మేడం. గుర్తుందా? అమ్మాయి ఫోన్లేండి. 2016 మేడం. 2016లో 15,000 కట్నం. 2 సెట్టర్స్ మీరు. 15,000 చాలా ఎక్కువ కదండి. నిజమే. మా అక్కకి 23,000 ఇచ్చినాం మేడం. ఓకే. మా చెల్లికి 15,000 ఇచ్చినాం మేడం. మరి మా తమ్ముడికి అయితే ఇంకా కట్నం ఏం లేదు, 1 తులం బంగారు. 1 తులం అంటే పేరుకైతేనే మాకు 1 తులం బంగారు మా పేరు, కాకపోతే మా దగ్గర ఉండదు అది. అవునా? ఇంకా మా విజయ్ దగ్గరే ఉంటుంది. వాళ్ళు ఒప్పుకునేది అట్లా ఒప్పుకుంటారు. ఫస్ట్ వాళ్ళు ఒప్పుకునేరు కాబట్టి మాకు వేసారే, అది ఒప్పుకోకున్నట్టుంటే వాళ్ళకే ఉంటుంది కదా. అది ఫస్ట్ ఒప్పుకునేటప్పుడు అట్లా ఒప్పుకుంటారు. మాకేసిన తర్వాత ఇప్పుడు మాకేసిందని మీరు తీసుకుంటారని అనేది ఏం బాగా. అవును, మీకేసింది మీకే. ఇంకా అంతే. అంతే. 2 రోజులు ఉంటుంది మేడం. అంతే ఉంగరం పెళ్లి 5 రోజులు ఉంటుంది అంతే. ఉంగరం ఇంకా తర్వాత ఎప్పటికి రాదు. ఇంకా విజయ్ దగ్గరికి ఉంటుంది. అయ్యో సూపర్. అసలు ఎంత ఫన్నీగా, ఎంత ఇన్నోసెంట్గా మీరు మాట్లాడేవన్నీ అర్థం చేసుకుంటూ, కానీ చాలా స్వచ్ఛమైన మనసు మీద. అసలు ఎంత ప్రశాంతంగా, ఎంత కూల్గా ఉన్నారు. అసలు బాధ లేదు, ఇబ్బంది ఉండదు. మీకు ఎన్ని కష్టాలున్నా ఆ నవ్వుతోటి, మీ మాటలతోటి మీరు వెనకేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఫైనల్గా మీ ఏదో చెప్పబోతున్నారు, చెప్పండి. అదేం కాదక్క, ఇప్పుడు బాధ అయితే సంతోషం అయితే అందరితో పంచుకోవచ్చు, బాధని అందరితో పంచుకోలేం. మనం బాధపడింది కాక పక్కన వాళ్ళని బాధ పెట్టకూడదు కదా. ఆ బాధ మనలోనే ఉండాల, సంతోషం మాత్రం అందరితో పంచుకోవాలా. చదువుకోలేదన్నారు మీరు, ఆవిడ చూసారా అసలు ఎంత సంస్కారమైన మాటలు అవి. అసలు బానే మంచి మైండ్ ఉంది ఆవిడ దగ్గర. బాగుంది మేడం. మీరు ఏమైనా చదివించవచ్చు ఇప్పుడైనా. ఇంకా నాకు అంత ఓపిక లేక. ఓపిక లేదా? ఓపిక లేదు. ఇంటి దగ్గర పని పోవడం, పని నుంచి వచ్చిన తర్వాత బాబుని చూసి. విజయ గారి నోట్లో ఓపిక లేదనే మాట నేను ఇదే వింటున్నా ఫస్ట్ టైం. చదువులు నేను కూడా ఒక 2-3 సార్లు విజయ్కి మీరు కూడా నాకు కొంచెం చదువు చెప్పండి అంటే పేరు రాసినా మేడం, రాయలేదు. మిగతా పనులు అయితే అన్నీ చేస్తాను మేడం. పొలం పనులు కానీ, చేను పనులు కానీ, పండగలప్పుడు కానీ అన్నీ చేస్తాను మేడం. చదువు రాకపోతే ఏంటి, ఇంత సంస్కారం ఉంది, ఇన్ని పనులు ఒంటి చేత్తో చేసుకుంటూ వెళ్ళిపోతారు మీరు. సో మీ ఫ్యాన్స్కి ప్రేమగా ఏమైనా చెప్పాలనుకుంటే కెమెరా చూసి చెప్పచ్చు. మా ఫ్యాన్స్కి మమ్మల్ని అయితే బాగా సపోర్ట్ చేస్తున్నాను మేడం. అలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అలానే సపోర్ట్ చేస్తున్నాడు ఇక మా విజయ్. వాళ్ళని సపోర్ట్ చేసినందుకే ఇంత దాకా వచ్చింది. వాళ్ళు ఇంకా ఇట్లే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ చెప్పరా? థ్యాంక్ యూ.
ఏం సిగ్గుపడిపోతున్నారు మీరు అలా సిగ్గుపడుతుంటే నేను ఇలా చూస్తూ కూర్చుంటాను. మీరు ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలి, మా అందరిని ఎంటర్టైన్ చేయాలి, మీలో ఆ స్వచ్ఛమైన మనసు ఎప్పటికీ అలానే ఉండిపోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.